చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేమిప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ తనే కారణం. ఒక్క క్షణం ఇవన్నీ తలుచుకుంటే తనపై విపరీతమైన కోపం వస్తుంది. అమ్మో, పద్మావతి నన్ను కిడ్నాప్ మాత్రమే చేసింది. ఈ విష్ణు అయితే నన్ను ఏకంగా పైకి పంపేలా ఉన్నాడు. ఏమైనా మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి విష్ణు గారు, అదే మనకు బెస్ట్. మయూరి విషయంలో మాత్రం నా కోపం కంట్రోల్ కావడం లేదు సార్. తను మాకెంతో ద్రోహం చేసింది. ఎక్కడికి తప్పించుకుంటావు? పద్మావతికి ఇంత ద్రోహం చేసి తప్పించుకుని పారిపోవాలనుకున్నావా? నీ సంగతి పోలీసులకు చెప్తాను. పద. ఇక బయలుదేరు. పదండి. అమ్మయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడి దయ వల్ల బ్రతికిపోయాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎంతో ఆశతో వచ్చాను, కానీ పుష్ప ఇంట్లో లేడు. డోర్ లాక్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళుంటాడు? తనకి ఫోన్ చేద్దామన్నా కుదరదు. ఇంకా తనని ఎలా పట్టుకోవాలి? ఈ ఆపద సమయంలో పుష్ప మాత్రమే నన్ను కాపాడగలడు. ఈ రాత్రి టైంలో పుష్ప తప్ప ఇంకెవరూ నన్ను పట్టించుకోరు. నన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తి నా కోసం వెతుకుతూ ఉంటాడు. నేను బయట తిరగడం చాలా ప్రమాదం. పుష్పని కలిస్తే పద్మావతి వల్ల నేను పడిన కష్టాలని చెప్పొచ్చు అనుకున్నాను. ఎంతో కష్టపడి తప్పించుకున్నాను, కానీ పుష్పని మాత్రం కలవలేకపోతున్నాను. పుష్ప వచ్చే వరకు నేను ఇక్కడే ఉండడం మంచిది. తన కోసం వెయిట్ చేస్తాను. మయూరి ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. విష్ణుకి ఎట్టి పరిస్థితుల్లోనూ మయూరి కనిపించకూడదు. మయూరి, నిన్ను ప్రాణాలతో ఉంచడం నిజంగా నేను చేసిన తప్పే. నా చేతికి చిక్కినప్పుడే నిన్ను పైలోకానికి పార్సల్ చేసుంటే నాకు అసలు ఈ టెన్షనే ఉండేది కాదు. ఎక్కడున్నా మయూరి? ఎక్కడున్నా మయూరి? ఎంత ట్రై చేసినా నిద్ర రావడం లేదు. తెల్లవారితే ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. మరో పక్క సీనయ్య కూడా మయూరిని పట్టుకొని కోర్టులో నిలబెడతాడనే నమ్మకం ఉంది. అందరూ నిద్రలో ఉన్నారు. నేను మాత్రం టెన్షన్తో నిద్ర రాక తిరుగుతున్నాను. మయూరి దొరికితేనే నా కథ సుఖాంతం అవుతుంది. లేకపోతే లైఫ్ లాంగ్ నా వాళ్ళకి దూరం అయిపోతాను.
పాపం పద్మావతి ఎలా ఉందో ఏంటో. తన మంచితనమే తనకి శత్రువుగా మారింది. రేపు ఏమవుతుందో తెలియదు. ఆ రోజు ఒంటరి ఆడదని జాలిపడి పద్మావతి మయూర్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. మయూరి ఇంట్లో వాళ్ళందరి జీవితాలను శాసించే స్థాయికి వచ్చేసింది. అసలు నేనే ధైర్యం చేసి ఆ మయూర్ని చంపేయాల్సింది. నేనొక్కడనే శిక్ష అనుభవించేవాణ్ణి. అప్పుడు పద్మావతికి ఏ బాధ లేకుండా అందరితో కలిసి హ్యాపీగా ఉండేది. నాన్న, ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. మయూరు దొరికితే సమస్యలన్నీ తీరిపోతాయనుకున్నాను. కానీ తన ఆచూకీ తెలియలేదు. ఇప్పుడెలా? విష్ణు, అలా నిరాశపడకురా. మంచి వాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఖచ్చితంగా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఇది కలికాలం అండి. అంత తేలిగ్గా దేవుడు పలకడు. నాన్న, ఇప్పుడేం చేద్దాం? అమ్మని ఎలా రక్షించుకుందాం? సాక్షి, నువ్వే కంగారు పడితే ఎలా? ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. వెతుకుదాం అమ్మా. ఏమో తాతయ్య, నేను మళ్ళీ అమ్మని చూడగలను లేదో అని అనిపిస్తుంది. అమ్మ కోసం ఏదైనా చెయ్యండి. దీక్ష, ఇప్పుడు ఎవరు ఏమి చేయగలిగే పొజిషన్లో లేవు. అంత చేయి జారిపోయింది. లేదు కామాక్షి, మా అమ్మకేం అవ్వదు. నిన్నెలాగైనా అమ్మని రక్షించుకుంటాను. మేమందరం కూడా పద్మావతిని రక్షించుకోవాలని చూస్తున్నాం. కాకపోతే అది ఎలాగో తెలియడం లేదు, అంతే. కామాక్షి, ఎందుకు చంటి పిల్లని అలా అనవసరంగా భయపెడుతున్నావు? నేనేం భయపెట్టడం లేదండి. తను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. కానీ నాకు అవకాశమే కనపడడం లేదు. అమ్మా, ఇప్పుడు మనం చేయాల్సింది నిరాశపడ్డం కాదు. పద్మావతిని బయటికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి. అది కాదురా, వాళ్ళు చిన్న పిల్లలు. వాళ్ళకి నిజం చెప్పడమే మంచిది. లేకపోతే లేనిపోని ఆశలు పెంచుకుని రేపవి జరగకపోతే బాధపడతారు. కామాక్షి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఇప్పుడు నేనేమన్నానండి? పద్మావతి బయటికి రావాలని, నా కొడుకు జీవితం సుఖంగా ఉండాలని నేను మాత్రం కోరుకోవడం లేదా? అరే విష్ణు, ముందు మనం ఏం చేయగలమో చూద్దాం. మయూరి దొరికితే తప్ప ఈ కేసు నుండి పద్మావతి బయటపడదు. ముందు ఆ మయూరి ఎక్కడుందో చూడరా. మీరెంత వెతికినా మయూరి కనిపించదు. పద్మావతికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నాన్న, ఆ మయూరి ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? తనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? తెలియదురా. మొదటి నుంచి మనం ఆ మయూరి గురించి ఏమీ తెలుసుకోలేదు. నేను ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవద్దని చెప్తూనే ఉన్నాను. అయినా ఎవ్వరూ నా మాట వినలేదు. ఆ రోజు నా మాట వినుంటే ఈ రోజు ఇన్ని అనర్థాలు జరుగుండేవి కావు. కామాక్షి, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం వేస్ట్. ముందు జరగాల్సిందేంటో అది చూద్దాం. ఈ మయూరి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఊరంతా వెతికినా తన జాడే లేదు. లేదు, ముందింటికి వెళ్తాను. తర్వాత ఆమె గురించి ఆలోచిస్తాను. పుష్ప ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. ఒకవేళ పద్మావతికి నేను ఇక్కడున్నట్టు తెలిస్తే నన్ను మళ్ళీ కిడ్నాప్ చేస్తుంది. నేను ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. నన్ను వెతుక్కుంటూ ఎవరైనా ఇటువైపు రావచ్చు. ఆ మయూరి నా చేతికి చిక్కినంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ఎలాగైనా తనని కనిపెట్టాలి. కానీ తను ఇప్పుడు ఎక్కడుంది? ఆమె వల్ల నేను ఎంతో టెన్షన్ పడుతున్నాను. నాకు మయూరి దొరికితే ఇంతకు 10 తనని టెన్షన్ పడతాను.
వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి పద్మావతి మీద తన ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాకు తెలిసి సిఐ ఉన్నాడుగా, అతని ద్వారానే వాళ్ళందరంతా చూస్తాను. నేనెంత ట్రై చేసినా అమ్మని కాపాడుకోలేకపోతున్నాను. చెయ్యని నేరానికి అమ్మ శిక్ష అనుభవించబోతుంది. అసలు ఈ మయూర్ ఎక్కడికి వెళ్ళింది? ఎలా తప్పించుకుంది? తను ఖచ్చితంగా ఎక్కడో దాక్కొని అమ్మకి శిక్ష పడ్డాక బయటికి వద్దామనుకుంటుంది. అమ్మని టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దేవుడి నుంచి తప్పించుకోలేరు. అమ్మ ఎంత మంచిదో దేవుడికి కూడా తెలుసు. పాపం అమ్మ ఎలా ఉందో, ఏం చేస్తుందో. మేము మయూరిని పట్టుకుంటామని ఆశగా ఎదురు చూస్తుందేమో. పాపం అమ్మ. అమ్మా సాక్షి, రాత్రి నిద్రపోలేదా? అలా డల్గా ఉంటే ఎలా? నువ్వు రెడీ అయితే కోర్టుకు వెళదాం. తాతయ్య, నేను రెడీ అయ్యాను గాని కోర్టుకి మాత్రం రాను. నేను అమ్మ గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. నాకు చాలా భయంగా ఉంది. అమ్మకేం కాదు. మన లాయర్ కొంత టైం కావాలని జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తా అన్నారు. నువ్వేం కంగారు పడకమ్మా. లేదు, మనం ఏం చేసినా ఈరోజు అమ్మకి శిక్ష పడుతుంది. అది నేను చూడలేను. నేను రాను. డాడీ అమ్మకేం కాదని చెప్తున్నారు కదా. నీకోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ప్లీజ్ రా సాక్షి. మన దగ్గర అమ్మ నిర్దోషం చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. మనం ఏం చెప్పినా జడ్జి గారు నమ్మరు. సాక్షి, అందరూ కోర్టుకెళ్తే నువ్వు మాత్రం ఇంట్లో ఉండి ఏం చేస్తావు? మాతో పాటు వస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు. నేను చూడలేను. అమ్మకి శిక్ష పడితే నేను తట్టుకోలేను. సాక్షి, ఇలారా. అమ్మకి శిక్ష పడదు. అమ్మ నవ్వుతూ తిరిగి వస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఎవిడెన్స్ లేదు, కానీ కోర్టు కొంత గడువిస్తే సాక్ష్యాలు సంపాదించి అమ్మని విడిపించవచ్చు. నాన్న, మనం ఎన్నో అనుకుంటున్నాం, కానీ ఫైనల్ గా మనం అనుకున్నది జరగట్లేదు. అమ్మ లేకుండా నేను ఉండలేను. బాధపడకు సాక్షి. దేవుడి మీద భారం వేద్దాం. ఆయనే పద్మావతిని రక్షిస్తాడు. నాకు భయంగా ఉంది. ఈ రోజు పద్మావతికి కోర్టు తప్పకుండా శిక్ష వేస్తుంది. ఇకపై మీరంతా ఏడుస్తూనే ఉంటారు, కానీ పద్మావతి బాధని చూస్తూ నేను నవ్వుతూ ఉంటాను. అమ్మా సాక్షి, నువ్వు అలా బాధపడుతుంటే నిన్ను ఒంటరిగా వదిలి మేము ఎలా కోర్టుకి వెళ్ళగలం? పద్మావతిని విడిపించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అమ్మా. నువ్వు కూడా మాతో పాటు కోర్టుకు వస్తే మంచిదమ్మా. నిన్ను చూస్తే పద్మావతికి కొండంత ధైర్యం వస్తుంది. నేను రాలేను తాతయ్య, మీరు వెళ్ళండి. నా గురించి టెన్షన్ పడకండి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తన గురించి మనకు తెలిసిందేగా. ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు ఏం చెప్పినా వినదు. అమ్మా, కానీ తన్ని ఈ పరిస్థితుల్లో ఇలా వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. పర్లేదులేరా. ఇప్పుడు సాక్షి కోర్టుకొచ్చినా అక్కడ పద్మావతిని చూస్తే విలవిల్లాడిపోతుంది. కాబట్టి తనని ఇంట్లో ఉంచడమే మంచిది. సాక్షి, అయితే మేమందరం కోర్టుకు వెళ్ళొస్తాం. నువ్వు ఈ విషయాలేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా? సరే. సరేమ్మా, వెళ్ళొస్తాం.
సార్ ఇకనైనా నన్ను వదిలిపెట్టండి సార్. నేను ఒక డాక్టర్ని. నన్ను ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు సార్. చూడు డాక్టర్, ఇక్కడ నిన్నెందుకు బంధించానో నీకు కూడా తెలుసు. ఆ పద్మావతికి శిక్ష పడే వరకు నీకు ఈ బాధ తప్పదు. సరే, మనం ఇప్పుడు కోర్టుకు వెళ్దాం. ఆ పద్మావతికి శిక్ష పడితే నేను వదిలేస్తాను. సార్ మీరు నా ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్. ఆ మయూర్ ఇక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు తను విష్ణుకి దొరికినా లేకపోతే తనంతట తను కోర్టుకొచ్చినా చాలా ప్రమాదం. వస్తే రాని, అందులో ప్రమాదం ఏముంది? సార్ మీరు బాగానే ఉంటారు సార్, కానీ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది నేను. ఏమాత్రం తేడా వచ్చినా నా పని గల్లంతే. డాక్టర్, నీకు బుర్ర సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాను. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. సరే, తను కోర్టుకు వచ్చిందే అనుకో, ఏం జరుగుతుంది? ఆవిడ అప్రూవర్గా మారుతుంది. మీరు చేసిన ఘోరాలన్నీ వరుస పెట్టి చెప్పేస్తుంది. కరెక్టే డాక్టర్. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే ముందుగా మయూరిని పట్టుకోండి. తను కోర్టుకి రాకుండా చూసుకోండి. ఎందుకు? తనని డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్దాం. తీసుకొద్దామా? తను కోర్టుకు వచ్చిందంటే అంతా తలకిందలవుతుంది సార్. తను కోర్టుకు వస్తుంది, కానీ నువ్వనుకున్నట్టు కాదు. మరెలా? చూపిస్తాను పద. సార్ మయూరి కారులో ఉందా? కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశారా? లేకుంటే పారిపోతుంది. కాళ్ళు చేతులేంటి, కళ్ళ గంతలు కూడా కట్టారు. చూడు. సార్ తను మీకు ఎక్కడ దొరికింది? తను పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే చివరి క్షణంలో పట్టుకున్నాను. ఎవరు ఎవరు వదులు. ఎవరు ఎవరు మీరు? ఎవరు? లేకపోతే మన ప్లాన్ మొత్తం నాశనమైపోయేది. ఓ గాడ్. సార్ మనం ఇలా ఎంతకాలం ఆపగలం? తను ఖచ్చితంగా అప్రూవర్గా మారుతుంది. దీనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది ఎవరో తనకి ఏమాత్రం తెలియదు. ఎవరు? నా గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. సార్ ఈమెని కోర్టుకు తీసుకురావడం రిస్క్ సార్. ఈ గెస్ట్ హౌస్ లోనే బంధించండి. నో, ఇది చాలా జిత్తులు మారినాక మనం ఒంటరిగా వదిలితే ఖచ్చితంగా తప్పించుకుంటుంది. మీరన్నది నిజమే సార్, కానీ తను ఎక్కడ దాస్తారు? చెప్పానుగా, తనని మనతో పాటు కోర్టుకు తీసుకెళ్దాం. ఇలాగే డిక్కీలో ఉంచుదాం. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడడం లేదు, కానీ అందులో ఒకరి గొంతు పుష్ప గొంతులో ఉంది. పుష్ప ఏనా? పుష్ప అయ్యుండలే. పుష్ప ఈ పని ఎందుకు చేస్తాడు? పద. కాసేపట్లో నన్ను కోర్టుకు తీసుకువెళ్తారు, కానీ ఇంతవరకు సినే నుంచి ఏ ఫోన్ రాలేదు. వాళ్ళకి మయూరి దొరికిందో లేదో. మయూరి దొరికితే తప్ప నేను నిర్దోషిగా బయటికి రాను. మేడం, మనం కోర్టుకు బయలుదేరాలి. ఎస్ఐ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా వాళ్ళెవరైనా ఫోన్ చేశారా? లేదు మేడం. ఎందుకలా అడిగారు? అది కాదు, మా వాళ్ళు
ఒక ముఖ్యమైన సాక్ష్యాన్ని పట్టుకుంటామని చెప్పారు. అది దొరికితే నా మీద పడ్డ నింద తొలగిపోతుంది. అయితే ఖచ్చితంగా సాక్ష్యం దొరుకుతుంది మేడం. దొరికితే మీకు ఫోన్ చేసేవారు, కానీ మీకు ఫోన్ చేయలేదు కదా? లేదు మేడం, నాకు చేయలేదు. ఒకవేళ మీరు ఏదైనా పనిలో ఉండి చూసుకోలేదేమో. ఒక్కసారి ఫోన్ చూడరా? లేదు మేడం, ఇలాంటి విషయాల్లో నేనెప్పుడు జాగ్రత్తగా ఉంటాను. ఫోన్ వస్తే ఖచ్చితంగా తెచ్చి మీకు ఇచ్చేదాన్ని. అది కాదండి, మీరెన్నో పనుల్లో ఉంటారు కదా, చూసుకుని ఉండకపోవచ్చు కదా. సరే, మీకోసం నేను మళ్ళీ చెక్ చేస్తాను. చెప్పాను కదా మేడం, ఒక్క మిస్డ్ కాల్ కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళకి మయూరి దొరికుండదు. ఇక నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు.